చౌదరి గారు చెప్పండి. కొన్ని విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి మా దగ్గర. చెప్పండి. ఏదైతే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నో అమరావతి వర్క్ జరుగుతా ఉంది. దానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనబడకపోతే మేమేం చేయలేము. అలాగే పోలవరం చిట్టిబాబు గారు ఆయన చెప్పేది ఒకసారి మీరు క్వశ్చన్ వేశారు కదా, సమాధానం చెప్పనివ్వండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, సమాధానం చెప్పనివ్వండి. అర్థం కాలేదు. నేను మాట్లాడితే బాగుంటది కాబట్టి గుమ్మనున్నా. నేను ఒకటి మాత్రం చెప్పనే మీరు మధ్యలో మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. ఈ 15,000 కోట్లు 15,000 కోట్లు 1,500 కోట్లు ఈ గ్రాంటాలు 15,000 కోట్లు గ్రాంటాలు లోనా చెప్పండి. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదండి, అది అప్పుడు అది లోన్ అనే చెప్పారు కదా, అందరికీ తెలిసిందే కదా, అది లోన్ అనే కదా. ఇప్పుడు ఇచ్చింది అంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి చౌదరి గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు ఆయన చిట్టిబాబు గారు పార్టీ తరఫున వచ్చాడో అనలిస్ట్ గా వచ్చాడో రాజకీయ నాకు తెలీదు. ఒకటి మాత్రం వాస్తవం, పరిస్థితిస్తే మేము ఎవరు భయపడేదేం లేదు, సమాధానం చెప్పే తీరుతాం. ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చేది గ్రాండే, అమరావతికి ఇచ్చేది గ్రాండే. మీకు తెలియకపోతే ప్రజలు అబద్ధాలు చేయకండి, అబద్ధాలు చెప్పకండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు సమాధానం చెప్పండి. మీరు చెప్తారు గారు రానున్న రోజుల్లో తెలుస్తుంది కదండి. చౌదరి గారు, చిట్టిబాబు గారు, నిద్ర ఒక్క నిమిషం ఆగండి, నిద్ర ఒక్క నిమిషం ఆగండి. మనతో ఫోన్ లైన్ లో ఒక్క నిమిషం మనతో ఫోన్ లైన్ లో అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారు ఉన్నారు మనతో ఫోన్ లైన్ లో. ఒక్కసారి ఆయన వాయిస్ తీసుకుందాం. మీరు బాగా మీరు రాజకీయంగా ప్రజల కోసం మాట్లాడే ప్రజల కోసం మాట్లాడారు. మీరు అడిగారు సమాధానం చెప్తున్నా. అక్షర్ సత్యం గారు ఎనీ ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ ఉంది. అది గ్రాంట్ అది గ్రాంట్ కాదు. నేను ప్రూవ్ ఏమంటారా, అది గ్రాంట్ కాదు, అదే చిట్టిబాబు గారు రానున్న రోజుల్లో తెలుస్తుంది కదా అందరికీ, అది ముందుగానే ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం అనండి. మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. కాసేపు ఉండండి, మీ ఇద్దరు కాసేపు ఉండండి ప్లీజ్, దయచేసి అక్షర్ సత్యం గారికి ఇవ్వండి ఒకసారి. ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ నాయకులు మీరు చెప్పండి నాకు. నేను విశ్లేషకుడు, నీకు మళ్ళీ బాగా కాకా ఉండేది కాదు. నేను ప్రజల తరపున విశ్లేషకుడు, నేను ప్రజల తరపున విశ్లేషకుడు. నీకు మళ్ళీ భాగవతుల కోసం టెర్రరిస్ట్ లేదా ఉన్మాదిగా ఎవరు చెప్తే మాకు అర్థమయ్యేదే. రాజకీయ విశ్లేషణ నేను ఎవరో చెప్తా, నువ్వు నోరు మూసుకుంటే చెప్పేది. నేను నీలాంటి కాకాసురుని కాదు, నీలాంటి బకాసురుని యొక్క పక్కన ఉండేవాడు కాదు, నీలాంటి భజన పనులు కాదు, నీలాంటి భజన పనులు కాదు, నీలాంటి సుగుర్తి మాత్రం చేసేవాడు కాదు. ప్రజల కోసం నిక్కచ్చిగా నిజాలు మాట్లాడేవాడిని. అది ఎవరినైనా తప్పు పట్టేవాడే. నీకు వల్లే మోచేతి నీళ్ళు తాగుతూ, ఎవరి మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళకి భజన చేస్తూ కాలం బాబు కాదు. నేను ఎవరో తెలుసా, నేను ఎవరో తెలుసుకో. మిస్టర్ చౌదరి, మిస్టర్ చౌదరి, షో చేయండి, మీరు ఆధారాలు షో చేయండి, చూస్తాం. నీలాంటి కాకాసురుని కాదు. రెడీ
రెడీ కదా. నేను ఎవరిని అడుగుతా చెప్తాను. నీలాంటి కాకాసురుడిని కాదు, నీలాంటి భజన పరుడిని కాదు, నీ మోటాలు మోసేది నీళ్ళు తాగేవాడిని కాదు, ప్రజల తరపున నిజం మాట్లాడేవాడిని. నేను ఎవరినైనా తెలుస్తుంది. తిరుపతి చిట్టిబాబు అంటే ప్రజల తరపున నిజాలు మాట్లాడతాడు, ఎవరినైనా ప్రశ్నిస్తాడు. నీకు మళ్ళీ అవసరం కోసం పదవుల కోసం ఎవరి పక్షంలో చేరి ఎవరి భజన పనులు కాదు. మీకు మీ సంస్కృతి నీకు మళ్ళీ భజనలు చేయడం ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. ఏమి గౌరవం